దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ అంటే నిలువున పైకి లేచే వంతెన ఇది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక విధానంతో దీన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 టైంలో ప్రధాని పాంబన్ నుంచి రిమోట్ పద్దతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్ కు బదులుగా వర్టికల్ లిఫ్ట్ తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మన దేశ చిట్ట చివరి భూభాగం ధనుష్కోడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. తమిళనాడులోని రామేశ్వరం, తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ స్థానంలో కొత్త వంతెన రెడీ అయింది. పాత వంతెన స్థానంలో కొత్త పంబన్ వంతెన వస్తోంది. పంబన్ బ్రిడ్జ్ పాతపడిపోవడంతో కేంద్రం కొత్త వంతెనను నిర్మించింది. పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఈరోజు పాత పంబన్ వంతెనను బ్రిటిష్ వారు 1914వ సంవత్సరంలో నిర్మించారు. తుప్పు పట్టడం వల్ల 2022 సంవత్సరంలో దీన్ని మూసివేశారు. పాత పంబన్ వంతెన స్థానంలో కొత్త పంబన్ వంతెన నిర్మించారు. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుంది. దీన్ని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం అంటే సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి పంబన్ రామేశ్వరం దీవి ప్రారంభ చోటు వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ టైంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్ లెవెల్ క్రాసింగ్ రైల్ గేటు తరహాలో పైకి లేస్తాయి.